జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడి తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందనే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ కార్యకర్త ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పోలీసు అదుపులోకి తీసుకున్న రాంబాబు సోషల్ మీడియా వేదికగా గతంలో గీతాంజలిపై అసభ్యకర కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ కొన్ని రోజుల క్రితం మృతురాలు గీతాంజలి ఇచ్చిన వీడియో వైరల్ అయింది. అయితే దీనిపై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఇక వారు వేధింపులు తాళలేక గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది అనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక దీనిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా అరెస్టు జరిగింది.